60-day ఛాలెంజ్ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్ డే 13లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అన్నది మనం కొద్ది క్షణాలలోనే తెలుసుకుందాం. ఇప్పటి వరకు చాలా నేర్చుకున్నాం. మనం గ్రీటింగ్స్ నేర్చుకున్నాము, ఆ తర్వాత ఎమోషన్స్ ఎలాగా ఎక్స్ప్రెస్ చేయాలో రకరకాలుగా మనం గ్రామర్ పరంగా నేర్చుకున్నాం అన్నీ కూడా. ఇప్పుడు మనం ఏదైనా వస్తువు, మనకి ఎప్పుడు కూడా వస్తువులు అన్నవి అవి కూడా ఇన్సెపరబుల్, అంటే మనకి దూరంగా అయితే అవి ఉండవు. సో ఏదో ఒకటి కొంటాము, లేకపోతే ఎవరైనా కొన్నప్పుడు అది దాని గురించి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అని అన్నది ఈ వీడియోలోని మనం చూసేద్దాం. ఇందులో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి. ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ డూ నాట్ స్కిప్ ద వీడియో బికాస్ ఇట్స్ గోయింగ్ టు బీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. సో స్టే ట్యూన్డ్. డూ యూ ఫీల్ స్టక్ వెన్ యూ టాక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ వెన్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? ఇలా తలకాయ గోక్కుంటారా? ఆర్ డూ యూ స్టాప్ అండ్ థింక్? ఆలోచిస్తారు, ఇప్పుడు ఏమన్ను, ఇదన్నా అదన్నా అన్నది అవుతుంది కదా. Don't worry, I have a solution for that, an easy 3-step formula that I'm going to share with you right now. So don't skip the video, stay till the end. మనం గ్రామర్ చాలా నేర్చుకున్నాం కానీ అది ఇందులోని మనం సెంటెన్సెస్లోని యూస్ చేసేపాటికి బ్రెయిన్ ఇదా అదా అన్న కన్ఫ్యూజన్లో ఉండిపోతుంది. ఇక్కడ మనం గ్రామర్ని పక్కన పెట్టి మనం ఏం చేద్దామంటే వీ విల్ ట్రై టు లెర్న్ సింపుల్ సెంటెన్సెస్. అది మన నోటికి తిరిగింది అని అంటే కనుక మనం మాట్లాడినట్టే, మనం డిస్క్రైబ్ చేసినట్టే. సో అందుకనే బీ రెడీ టు స్టార్ట్ ప్రాక్టీసింగ్ విత్ మీ. నా వెనకాతలే అంటూ ఉండండి, అది మీకు మంచి ప్రాక్టీస్గా పనికొస్తుంది. అయితే వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, డిస్క్రైబింగ్ థింగ్స్ అన్నది అంటే ఒక వస్తువుని ఏ రకంగా అయితే దాన్ని మనం వర్ణించాలో అది మనం ఈ వీడియోలో నేర్చుకుంటాము. అయితే ఇందులో ఉన్నది చాలా మనకి ఒక రకమైన సీక్రెట్ అన్నది ఉన్నది. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఆ 3 సెంటెన్సెస్ కనుక మీరు నేర్చుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి సో ఈజీ టు ఎక్స్ప్రెస్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. సో లెట్స్ జస్ట్ గెట్ స్ట్రైట్ ఇన్ టు ద వీడియో. అయితే ఇంతవరకు చెప్తోంది అసలైన విషయం చెప్పట్లేదు అని అనుకుంటున్నారా? అయితే 3 సెంటెన్స్లు ఏదైతే నేను మీకు చెప్పానో అది మీ ముందుకు వస్తున్నాయి. అవి ఏమిటి? ఫస్ట్ వన్ ఇస్ దిస్ ఇస్, ఇట్ ఈస్, ఇట్ హ్యాస్. సో ఫస్ట్ ఏంటి? దిస్ ఈజ్. సెకండ్ దాంట్లో దిస్ని రిప్లేస్ చేసి ఇట్ పెట్టండి, ఈజ్ సేమ్. దిస్ ఈజ్, ఇట్ ఈజ్. ఇక్కడ ఇట్ సేమ్ ఉంటుంది, ఈజ్ని రీప్లేస్ చేస్తూ హ్యాస్ చెప్తాం. సో ద 3-step formula, repeat after me. What is the first one? Yes, you got it right. This is. Second, oh yes, you're correct. It is. The third one, it has. Excellent. So now you already know ఇది సెంటెన్స్ బిగినింగ్ అండి. దీని తర్వాత మనం దేని గురించి అయితే మనం వ్యాఖ్యానిస్తున్నాము, వర్ణిస్తున్నాము అది మనం చెప్పచ్చు. సో నౌ లెట్స్ సీ అండ్ అండర్స్టాండ్ త్రూ ఎగ్జాంపుల్స్. అయితే ఒక బ్యాగ్ని వర్ణించినప్పుడు, ఇక్కడ పిల్లోడు బ్యాగ్ పట్టుకుని ఉన్నాడు, దాన్ని వర్ణించినప్పుడు మనం ఎలా చెప్తాం? దిస్ ఇస్ అ బ్యాగ్. ఇట్ ఈస్ బ్లాక్, అది నల్ల రంగు. ఓకే. ఆర్ ఇట్ ఈస్ a Nike bag అయితే, or it is a Reebok bag, it is a Puma bag. So it is అని ఎందుకంటాం అక్కడ ఒక, కానీ కలర్స్ ముందు పెట్టాం. సో దిస్ ఇస్ బ్లాక్, దిస్ ఇస్ రెడ్, దిస్ ఇస్ బ్లూ అలా అనొచ్చు. సారీ, ఇట్ ఈస్ బ్లాక్, ఇట్ ఈస్ బ్లూ, ఆర్ ఇట్ ఈస్ అ నైకీ బ్యాగ్, ఆర్ ఇట్ ఈస్ అ పూమా బ్యాగ్ అలా కూడా అనొచ్చు. ఆర్ ఇట్ ఈస్ అ సామ్సంగ్ ఫోన్ ఇఫ్ యూ హ్యావ్ బాట్ అ ఫోన్, ఆర్ ఇట్స్ అన్ ఐఫోన్ బికాస్ ఆఫ్ ద వవల్ సౌండ్. దెన్ ఆ బ్యాగ్లో ఇట్ హ్యాజ్ అంటే దానిలో ఏముంది? నా వీడియో నంబర్ డే 4 వీడియోలో మీకు హ్యావ్ తాలూకా యూసేజ్ అర్థమవుతుంది. ఆ వీడియోని మీరు వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే మీరు నా ఛానల్కి కనుక కొత్త అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ హ్యాజ్ అని అంటే పొజెషన్, అందులో ఏముంది? సో అందులో ఏమున్నది? బ్యాగ్లో ఏమున్నాయి? బుక్స్ ఉన్నాయి. ఇట్ హ్యాస్ బుక్స్. సో ఐ హోప్ దీస్ 3 సెంటెన్సెస్ విత్ ఎగ్జాంపుల్స్ ఆర్ క్లియర్. మీకు ఏమైనా ఇటువంటి ఐడియాస్ వస్తే కనుక మీరు కూడా మీ నోట్బుక్ అండ్ పెన్ తీసుకుని ప్రాక్టీస్ చేయొచ్చు. యాజ్ ఐ సెడ్, ఈ కాలంలో అంతమంది కూడా ఫోన్ లేకుండా అయితే మనం గడపలేం. సో దిస్ ఇస్ మై ఫోన్. యాజ్ ఐ టోల్డ్ యూ, దిస్ ఇస్ మై ఫోన్, నా ఫోన్ కాబట్టి దిస్ ఇస్ మై ఫోన్. ఆర్ దిస్ ఇస్ రియాస్ ఫోన్, దిస్ ఇస్ మై సన్స్ ఫోన్. ఎవరిదైతే అది మనం చెప్పొచ్చు దిస్ ఇస్ తోటి. ఓకే, ఇజంట్ ఇట్ ఈజీ? ఇట్ ఈస్ న్యూ, ఇట్ ఈజ్ న్యూ, ఇది కొత్తది, కొత్త ఫోన్ కొనుక్కున్నాడు. ఓకే. దెన్ ఇట్ హ్యాస్ అ గుడ్ కెమెరా. అయితే దానిలో ఏం ఉంది? ఇట్ హ్యాస్ అని అంటే పొజిషన్, ఏముంది? ఇట్ హ్యాస్ అ గుడ్ కెమెరా, ఆర్ ఇట్ హ్యాస్ గుడ్ సౌండ్, ఆర్ ఇట్ హ్యాస్ మెనీ ఫీచర్స్. అంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి అందులో. అప్గ్రేడ్ అయింది ఆ ఫోన్, చాలా బాగుంది. సో ఈ రకంగా మనం ఫోన్ని కూడా మనం డిస్క్రైబ్ చేయొచ్చు. సో ఐ హోప్ ఇట్స్ హెల్పింగ్ యూ అండ్ యూర్ రిపీటింగ్ ఆఫ్టర్ మీ. బ్యాగ్ అయిందండి, ఫోన్ అయింది, ఇప్పుడు ఇల్లు. దిస్ ఇస్ మై హౌస్. దిస్ ఇస్ మై హౌస్, నా ఇల్లు కాబట్టి దిస్ ఇస్ మై హౌస్, దిస్ ఇస్ మై హోమ్ అని అన్నదు. యూ కెన్ సే దిస్ ఇస్ మై హోమ్. హోమ్ అండ్ హౌస్కి డిఫరెన్స్, హోమ్ అంటే నాది,
అది హోమ్ అని అంటే ఉట్టి మనుషులతో కాదు, కానీ నా ఫ్యామిలీ తోటి ఆ 4 గోడలు ఇటుకలతోటి ఉన్నది, నా ఫ్యామిలీ ఉంటున్న 4 గోడల మధ్యలో ఉన్నది హోమ్. అక్కడ ఇమోషన్స్ కూడా ఉన్నాయి అదర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అదే ఇంకొకళ్ళ ఇల్లు అని అన్నప్పుడు అది హౌస్ అవుతుందండి. సో ఐమ్ గోయింగ్ టు మై ఫ్రెండ్స్ హౌస్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు మై ఫ్రెండ్స్ హోమ్, ఐఎమ్ గోయింగ్ టు మై ఫ్రెండ్స్ హౌస్. అది నాకు హౌస్, నాది మాత్రం హోమ్. అదే నా ఫ్రెండ్కి నా ఇల్లు హౌస్, తన ఇల్లు హోమ్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో దిస్ ఈజ్ మై హౌస్. ఇట్ ఈస్ బిగ్, ఇట్ ఈస్ చాలా పెద్దది, and it has 3 rooms, or it has 3 bedrooms, or it has you can say the upper floor, whatever it has you can tell them. So this is what you need to practice along with me for explaining any or describing anything that you're talking about. వస్తువు మాత్రమే ఇది. ఇల్లు అయిపోయింది, ఇప్పుడు మనం స్కూల్ గురించి చెప్పచ్చు. చాలామంది స్టూడెంట్స్ కూడా చూస్తూ ఉండొచ్చు కదా. సో హౌ డు యూ సే దిస్ ఇస్ మై స్కూల్, ఇది నా స్కూల్, ఇట్ ఈస్ బ్యూటిఫుల్. So school is always very beautiful. It has a playground, or it has a library, it has an AV room, audio video room, or a computer room, computer lab, whatever special feature, a basketball court, it has a basketball court, or it has a you can say a tennis court, whatever it has you can try to tell that. So this is about the school. మీరు ఏం వర్ణిద్దాం అనుకుంటున్నారు, ఏమి డిస్క్రైబ్ చేద్దామని అనుకుంటున్నారు, అది మీరు కమెంట్స్లో రాయొచ్చు, లేదా మీరు రాసి ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. అనుకుంటారు కదా మీరు, ఏంటి 3 సెంటెన్సెస్ చెప్తోంది దాంతో అయిపోతుందా అంతా అంటే, టు బిగిన్ విత్ దిస్ ఇస్ ద బిగినింగ్. మనం తర్వాత మళ్ళీ డిస్క్రైబింగ్ థింగ్స్, డిస్క్రైబింగ్ పీపుల్కి కూడా మనం వద్దాం. దట్ విల్ బీ దేర్, ఎందుకంటే 60-day జర్నీలో అది అడ్వాన్స్డ్ది మళ్ళీ వస్తుంది మనకి. అయితే సింపుల్ సెంటెన్సెస్లో కూడా మనం పర్ఫెక్ట్గా మాట్లాడగలగాలి. ఇది ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ది అడ్వాన్స్డ్ది మనం త్వరలోనే మనం అందుకోబోతున్నాం. సో డూ యూ ట్రస్ట్ మీ టు బికమ్ అ కాన్ఫిడెంట్ మీ? అయితే ఏదో మాట్లాడేద్దాం కదా అన్నది కాదు. దిస్ ఈజ్ ఒక వస్తువు గురించి అది అర్థం వస్తే కనుక, ఆర్ యూ ట్రై సే దిస్ ఇస్ అ పెన్, దిస్ ఈజ్ అ పెన్, దిస్ ఇస్ పెన్ అని అనొద్దు. దిస్ ఇస్ పెన్ కరెక్టే కదా అనంటే ఇది ఒక్క పెన్. ఓకే, సో దిస్ ఇస్ అ పెన్, ఆర్ దిస్ ఇస్ మై పెన్. యూ కెన్ సే మై ఆర్ ఆ రకంగా. ఇట్ హ్యావ్ బుక్స్ కాదండి, బ్యాగ్లో ఇట్ హ్యాస్ బుక్స్. ఇట్ అన్నది సింగులర్ కాబట్టి హ్యాజ్ అన్నది వస్తుంది. ఇది గ్రామర్ క్లాసెస్లో మీరు నేర్చుకుని ఉండొచ్చు, లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను. నా Day 4 వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. సో స్టెప్ 1 ఏంటనుకుంటున్నారు, మీ చుట్టూరా చూడండి ఏమేమి ఉన్నాయో, ఆబ్జెక్ట్స్ అన్నీ నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, ఆ తర్వాత ఏదో ఒక ఆబ్జెక్ట్ ఫస్ట్ పికప్ చేయండి. ఆ తర్వాత దాని గురించి 3 లైన్లు మాట్లాడండి, అంటే రాయండి, మాట్లాడండి. అయితే ఏమేమి ఆబ్జెక్ట్స్ మీరు చూశారు మీ చుట్టూరా ఉన్నప్పుడు మీరు మెన్షన్ చేయొచ్చు కమెంట్ సెక్షన్లో విత్ ద సెంటెన్సెస్ దట్ యూ హ్యావ్ లెర్న్ జస్ట్ నౌ. అందులో రకరకాలుగా వస్తాయి, రకరకాల ఐడియాస్ వస్తాయి. సో మీరు అందరూ రాసిన కామెంట్స్ కూడా మీరు చదివితే మీకు చాలా వరకు యూ కెన్ లెర్న్ అ లాట్. ఇట్ విల్ బీ అ గుడ్ ప్రాక్టీస్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? టేక్ అ పెన్ అండ్ పేపర్, ఫస్ట్ రైట్ and then type. One last example for you on the screen. What is it? This is my pen. This is my pen. Oops. This is my pen. It is blue. It is blue. You can even say this is blue in color. కానీ అంత కాంప్లెక్స్ ఎందుకు, మనం నేర్చుకున్న 3 సెంటెన్సెస్లో చెప్తాం. ఓకే, సో దిస్ ఈజ్ మై పెన్, ఆర్ దిస్ ఈజ్ అ పెన్. ఇట్ ఈస్ బ్లూ. ఇట్ హ్యాస్ స్మూత్ ఇంక్. ఇట్ రైట్స్ వెల్ అని కూడా అనొచ్చు. ఇట్ హ్యాస్ కదా, ఇట్ హ్యాస్ స్మూత్ ఇంక్. It has smooth ink, or it has a soft edge. Whatever you want to say, you can add in that. If you have more ideas, let me know. Now, don't you think you are all set to describe things in 3 sentences? అయితే 3 వాక్యాలలో మనం చాలా వరకు వస్తువుల్ని మనం వివరించవచ్చు. సో దిస్ ఈజ్ అన్ ఈజీ path for describing things. So మీరు ఇది బేసిక్ అని you take this as the basic step. అడ్వాన్స్డ్ ఎలా చేయాలి దీని తర్వాత, లేకపోతే దీంతో కూడా మనం ఎలా చేయాలి అన్నది మనం రానున్న వీడియోస్లో నేర్చుకుందాము. దట్స్ అ ప్రామిస్ ఫ్రమ్ మీ. సో ఐ విల్ డెఫినెట్లీ టీచ్ యూ దాట్, డిస్క్రైబింగ్ పీపుల్ అండ్ థింగ్స్ ఆల్సో. సో స్టే ట్యూన్ టిల్ దెన్ and do like and share my channel, recommend to your friends, and then I'll be back with Day 14 video. Stay blessed. Bye.